So Mahatma Gandhi Cancer Hospital Outlook ది బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్స్ ర్యాంకింగ్ 2026 లో ఏపీలో నెంబర్ 1 గా అట్లానే దేశంలోనే టాప్ 9 ర్యాంక్ లో ఉంది. సో ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో భాగంగా మనతో పాటు మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బాలా స్టాలిన్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం, చాలా డీటెయిల్ గా తెలుసుకుందాం. ఎందుకంటే ఆంకాలజీ పరంగా ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ లో చాలా రకాల వేరియేషన్స్ ఉంటాయి ట్రీట్మెంట్ కి సంబంధించి. ఇప్పుడు మనమైతే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. ముందు ఈ ర్యాంకింగ్ సక్సెస్ ఎట్లా తీసుకుంటున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఈ ర్యాంకింగ్ అనేది ఏంటంటే పేషెంట్ సాటిస్ఫాక్షన్, మనం ఏ రకంగా కొత్త ట్రీట్మెంట్ ని అడ్వాన్సెస్ ని అడాప్ట్ చేసుకుంటున్నాము, తర్వాత టీచింగ్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నామా లేదా అనేది ఉంటుంది. సో అన్ని ఫీల్డ్స్ లో మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అనేది అగ్రగామిగా ఉంది. అండ్ ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ పొజిషన్ లో ఉండటము, నేషనల్ లెవెల్లో 9th పొజిషన్ లో ఉండటము చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇట్ గివ్స్ అస్ మోర్ ఎనర్జీ, అంటే ఇంకా బెటర్ గా కేర్ ని డెలివరీ చేయాలనే ఎంతూజియాజం ని మాలో క్రియేట్ చేసింది. సార్ బిఎంటీ గురించి కొంచెం బ్రీఫ్. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది యూజువల్ గా బ్లడ్ క్యాన్సర్స్ కానీ కొన్ని రకాల బ్లడ్ డిజార్డర్స్ కి మనం చేస్తూ ఉంటాము. దీనిలో 2 రకాలు ఉంటాయి. ఆటోలోగస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే పేషెంట్ వాళ్ళ ఓన్ స్టెమ్ సెల్స్ ని తీసుకొని వాళ్ళ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి అలోజెనిక్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, అంటే బ్రదర్స్ నుంచి కానీ సిస్టర్స్ నుంచి కానీ ఫాదర్ నుంచి కానీ వాళ్ళ నుంచి తీసుకొని బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో అన్ని రకాల బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ అనేవి, అన్ని రకాల ట్రీట్మెంట్ అడ్వాన్సెస్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పటి వరకు మోర్ దాన్ 250 బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ అనేవి జరిగాయి విత్ హై సక్సెస్ రేట్స్. ఎస్పెషల్లీ క్యూర్ రేట్స్ అనేవి ఆటోలోగస్ లో ఆల్మోస్ట్ 90 to 95% అండ్ అలోజెనిక్ లో మనం ఆల్మోస్ట్ 75 to 80% క్యూర్ రేట్స్ తో చాలా మంది పేషెంట్స్ బ్లడ్ క్యాన్సర్స్ ని, బ్లడ్ డిజార్డర్స్ ని క్యూర్ చేయగలిగాం. కార్టిసెల్ థెరపీ అంటే ఏంటి సార్? కార్టిసెల్ థెరపీ అంటే కొన్ని రకాల అడ్వాన్స్డ్ బ్లడ్ క్యాన్సర్స్ లో ఈవెన్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేశాక కూడా జబ్బు తిరిగి వస్తే ఇప్పుడు కొత్త అడ్వాన్స్డ్ కార్టిసెల్ థెరపీ అనేది వచ్చిందండి. అంటే పేషెంట్స్ టీ సెల్స్ అనేవి తీసుకొని వాటిని మాడిఫై చేసి పేషెంట్కి ఎక్కించడం ద్వారా సో ఆ మాడిఫైడ్ టీ సెల్స్ అనేవి క్యాన్సర్ సెల్స్ మీద అటాక్ చేసి చంపేసి డిసీజ్ని క్యూర్ చేస్తాయి. సో ఈ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, ఏ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అయితేనేమి, కార్టిసెల్ థెరపీ అయితేనేమి, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ పేషెంట్స్కి అందించాలన్న ఉద్దేశంతో 2 years బ్యాక్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో సపరేట్ బ్లాక్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్లడ్ డిజార్డర్స్, అది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనం ఎస్టాబ్లిష్ చేశాము. అక్కడ స్పెసిఫికల్గా బ్లడ్ డిజార్డర్స్ ఉన్న పేషెంట్స్, ఏదర్ నార్మల్ బ్లడ్ డిజార్డర్స్ కానీ లేదంటే బ్లడ్ క్యాన్సర్స్ ఉన్న పేషెంట్స్ని కానీ స్పెసిఫిక్గా ట్రీట్ చేసి ఈ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది, కార్టీ సెల్ థెరపీ అనేది అక్కడ మనం ఇవ్వటం జరుగుతుంది. ఇమ్యూనోథెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీ అంటే ఈ పర్టికులర్ ఏమైనా విభాగం ఉందా? ఇమ్యూనోథెరపీ అనేది మెడికల్ ఆంకాలజీ ఒక పార్ట్ అండి. సో ఏంటంటే ఇమ్యూనోథెరపీ అనేది డ్రగ్ రూపంలోనే, ఇంతకుముందు మనకి కీమోథెరపీ ఒకటే ఉండేది క్యాన్సర్ పేషెంట్స్ ని ట్రీట్ చేయడానికి. ఇప్పుడు కొత్త టార్గెట్స్ అనేవి, అంటే క్యాన్సర్ సెల్ అసలు క్యాన్సర్ సెల్ గా ఎందుకు మారింది అనేది జన్యుపరమైన లోపాలను తెలుసుకోవడం వల్ల ఆ టార్గెట్స్ కి స్పెసిఫిక్ గా టార్గెటెడ్ థెరపీ డెవలప్ చేయడం వల్ల మనం తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ తో పేషెంట్స్ కి ఎక్కువ క్యూర్ అయ్యేలాగా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. ఇది ఇన్స్టెడ్ ఆఫ్ కీమో, ఇన్స్టెడ్ ఆఫ్ కీమో కొన్ని ప్లేసెస్ లో ఇన్స్టెడ్ ఆఫ్ కీమో ఇస్తాము, కొన్నిసార్లు కీమోతో కలిపి ఇస్తాము. అండ్ ఇమ్యూనోథెరపీ కూడా అంతే. ఇమ్యూనోథెరపీ మనం పేషెంట్ కి ఇచ్చాక ఏంటంటే అది మన ఒక ఇమ్యూన్ సెల్స్ ని యాక్టివేట్ చేసి ఆ ఇమ్యూన్ సెల్సే క్యాన్సర్ సెల్స్ ని చంపేసేలాగా మన ఇమ్యూన్ సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తుంది. సో ఇమ్యూనోథెరపీ కూడా ఓన్లీ ఇమ్యూనోథెరపీ ఇవ్వచ్చు, లేదా కీమోథెరపీతో కలిపి ఇమ్యూనోథెరపీ ఇవ్వచ్చు, లేదా టార్గెటెడ్ థెరపీతో కలిపి ఇమ్యూనోథెరపీ ఇవ్వచ్చు. ఇవన్నీ కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనమాట. సో వీటి ద్వారా ఏంటంటే ఈవెన్ స్టేజ్ 4 లో ఉన్న క్యాన్సర్స్ లో మనం ఇప్పుడు 40%, 50%, అట్లీస్ట్ ఇంత ముందు క్యూరే లేని చోట మనం 40%, 50% క్యూర్ రేట్స్ అనేవి తేగలుగుతున్నాము. అండ్ చాలా మంది పేషెంట్స్ తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ తో ఎక్కువ కాలం ట్రీట్మెంట్స్ తీసుకోగలుగుతున్నారు. ఆంకాలజీ వైద్య రంగంలో ఎప్పటికప్పుడు మహాత్మా హాస్పిటల్ అనేది ఒక సరికొత్త ప్రయోగాలు చేస్తూనే అప్డేటెడ్ గా వైద్యం అందించడంలో ఎప్పుడు ముందుంటుంది. ఈ రకంగా మీరు పేషెంట్స్ కి కానీ పబ్లిక్ కి ఏం చెప్పాలి? మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఈజ్ ఆల్వేస్ ఏ పేషెంట్ ఓరియంటెడ్ అండ్ పేషెంట్ సెంట్రిక్ హాస్పిటల్ అండి. అంటే హాస్పిటల్కి వచ్చిన ప్రతి పేషెంట్కి వాళ్ళకి సరిపడా బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటనేది కౌన్సిల్ చేసి అండ్ ఈవెన్ ఫైనాన్సెస్లో ఏ విధంగా హెల్ప్ చేయగలమో చూసి శ్రేయ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా కొంతమంది పేషెంట్స్కి హెల్ప్ చేయడం కూడా జరిగింది. సో అండ్ మా హాస్పిటల్లో యూనిక్ థింగ్ ఏంటంటే రెగ్యులర్గా ట్యూమర్ బోర్డ్స్లో కేసెస్ డిస్కస్ చేసి, అంటే సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ స్పెషలిస్ట్తో కేసెస్ డిస్కస్ చేసి అండ్ ప్రతి పేషెంట్కి పర్టికులర్గా బెస్ట్ ట్రీట్మెంట్ ప్లాన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అల్టిమేట్లీ హాస్పిటల్లో ఉన్న కన్సల్ట్స్ అందరూ ఓన్లీ గోల్ ఓరియంటెడ్ వర్క్, అంటే ప్రతి పేషెంట్కి 100% సక్సెస్ రేట్ ఇచ్చేదానికి వాళ్ళ వంతు కృషి చేయడం జరుగుతుందండి.